హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్ అండ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈ మ్యాచ్ అనేది లో స్కోరింగ్ ఎన్కౌంటర్, చాలా అద్భుతంగా లో స్కోరింగ్ ఎన్కౌంటర్ అనేది వెళ్ళింది. లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది. లాస్ట్ రషీద్ ఖాన్ అక్కడ హర్షల్ పటేల్ అవుట్ చేశాడు. 1 బాల్ 19.1లో తేవాటియా లెగ్ లాన్స్ కొట్టాడు, మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. బట్ ఈ లో స్కోరింగ్ ఎన్కౌంటర్ దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్. అండ్ సాయి కిషోర్ అక్కడ వికెట్లు తీయడం, అండ్ అలాగే ఈ లో స్కోరింగ్ ఎన్కౌంటర్ ఇంకా పంజాబ్ కింగ్స్ వాళ్ళ బౌలింగ్తో కాస్త గుజరాత్ని కట్టడి చేసే ప్రయత్నం చేయడం. మంచి మ్యాచ్ ఇది. ఏం జరిగింది అనే దాని గురించి లెట్స్ గెట్ స్టార్ట్ చేయండి. టాస్ గెలిచి శామ్ బాబు బ్యాటింగ్ అన్నాడు. అది గిల్ చూసి నేనైతే బౌలింగే చేద్దాం అనుకుంటున్నాను, మరి శామ్ ఎందుకు బ్యాటింగ్ చేద్దాం అనుకుంటే నాకు అర్థం కాలేదు. స్టేట్మెంట్ ఇచ్చాడు. బట్ శామ్ కర్న్ ఏమనంటే లేదు మేము రన్స్ కొడతాం, ఆ తర్వాత వీళ్ళు ట్రస్ట్ అని చెప్పేసి ఒక మాట అనేది అన్నాడు. సో దానివల్ల ఏంటంటే దే వాంటెడ్ టు డిఫెండ్, దే వాంటెడ్ టు పుట్ సమ్ రన్స్ ఆన్ ద బోర్డ్. శామ్ కర్న్ ఓపెనింగ్కి వచ్చాడు, పవర్ ప్లే చూసుకుంటూ బాగా ఆడారు. మ్యాగ్నిఫిసెంట్ లెవెల్లో కొట్టేశారు, కుమ్మేశారు, బాగా రన్లు వచ్చేసిన విషయం పక్కన పెడితే దట్ వాస్ అ వెరీ గుడ్ పవర్ ప్లే. సిమ్రన్ సింగ్ అండ్ అలాగే శామ్ కర్న్ అద్దరు కొట్టారు. శిఖర్ ధవన్ ఇంకా నాట్ వెల్, సో శామ్ కర్న్ క్యాప్టెన్. అటువంటి పరిస్థితుల్లో బాగా ఆడుతున్నారు అనుకుంటుంటే మోహిత్ శర్మ వచ్చి పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. పవర్ ప్లే దాకా ఒక ఎత్తు, పవర్ ప్లే అయిన తర్వాత నెక్స్ట్ 4 ఓవర్లు విధ్వంసం. టక్క వికెట్లు. రషీద్ ఖాన్ వికెట్ తీసా, నూర్ అహ్మద్ వికెట్ తీసా, సాయి కిషోర్ రావాలని చెప్పేసి మనం పదే మాట్లాడుకున్నాం. ప్రతి మ్యాచ్లో చెప్తూ ఉన్నా, ఈ ఫోరెన్ని సరైన రీతిలో సెట్ చేసుకోవాలి, లేదంటే ఇబ్బంది అవుతుంది, ఉండాలి అని చెప్పి. బట్ నూర్ అహ్మద్ ఉండాలని చెప్పేసి అనుకున్నారు. సో స్పెన్సర్ జాన్సన్ కాదనుకొని వాళ్ళు అజ్మత్ ఉమర్ జాన్ తెచ్చుకున్నారు గుజరాత్ టైటన్స్. కానీ సాయి కిషోర్ 4 వికెట్లు తీశాడు. ఆ 4 వికెట్లలో ఇంపార్టెంట్ వికెట్స్, స్మాష్ బ్రోల వికెట్లు అనేవి సాయి కిషోర్ తీశాడు. అశుతోష్ వికెట్, శశాంక్ సింగ్ వికెట్ పడ్డాయి. ఆ 2 వికెట్లు పడకుండా ఉండుంటే స్కోర్ బాగా వచ్చేది. ఇంకా అలా రాకుండా వాళ్ళని కట్టడి చేయగలిగారు. 56 దగ్గర 1 వికెట్, ఆ తర్వాత 96 దగ్గర 6 వికెట్లు. అక్కడే మీరు ఉన్న 36 పరుగుల్లో 6 వికెట్లు కోల్పోయారు పంజాబ్ కింగ్స్. అండ్ అక్కడ మ్యాచ్ ఆల్మోస్ట్ కోల్పోయినట్టే. ఇప్పుడు హర్ప్రీత్ బ్రార్ బాగా ఆడాడు, ఎక్కడ కూడా వదిలేదు. స్టిల్ ఒక ఫైటింగ్ టోటల్ అనేది ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు. బట్ 140 వాజ్ నెవర్ ఎనఫ్. 140 వాజ్ నెవర్ ఎనఫ్. అందులో మీరు అబ్జర్వ్ చేసుకునే కాంట్రిబ్యూషన్స్ బౌలర్స్ దగ్గర నుంచి చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. అండ్ స్పిన్ ఉండింది, బాల్లో టర్న్ ఉండింది. పంజాబ్ అనుకున్నారంటే డ్యూ లేకుండా ఉండుంటే కనుక మనం కూడా స్పిన్తో కట్టడి చేద్దాం, కుమ్మేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. బట్ వాళ్ళ బ్యాటింగ్ మీద ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. మళ్ళీ బ్యాటింగ్ ఆర్డర్లు అదే తప్పులు చేశారు. సరే ఈసారి ఎవరు వాడలేదు, ఎవరు సరైన రీతిలో వాళ్ళకి వర్కౌట్ కాలేదన్న విషయం పక్కన పెట్టండి. బట్ మళ్ళీ శశాంక్ అండ్ అశుతోష్ వర్ డౌన్. వాళ్ళు ముందు వచ్చి తర్వాత జితేష్ వచ్చి ఉంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. బట్ నోబడీ కాంట్రిబ్యూటెడ్. సో పెద్దగా ఇక మాట్లాడాల్సింది కూడా ఏమీ లేదు. అక్కడ స్పిన్నర్స్ బాగా కట్టడి చేసేసారు, ముట్టడి చేసేసారు, వికెట్లు తీసేశారు, ముప్పు తిప్పలు పెట్టేశారు. లాస్ట్లో హర్ప్రీత్ బ్రార్ కొంచెం ప్రయత్నం అనేది చేశాడు కాబట్టి స్కోర్ అనేది అక్కడ దాకా వచ్చింది. గుజరాత్ టైటన్స్ ఇక్కడ ఒక షెల్లోకి వెళ్తున్నారా అనే ఇంప్రెషన్ ప్రతిసారి కలిగజేశారు. 7 runs per over, పవర్ ప్లేలోనే కాస్త ఎక్స్ట్రా కొట్టాలనుకుంటే అది కొట్టలేదు. వాళ్ళు అజ్మత్ ఉమర్ జాన్ తెచ్చుకున్నారు, బాగానే ఉంది. ఓపెనింగ్లో అక్కడ గిల్ అండ్ సాహా అనుకున్నారు, వికెట్లు పడ్డాయి. గిల్ బాగా ఆడుతున్నాడు అనుకుంటున్న సమయంలో వికెట్ పడింది. ఆ తర్వాత మిల్లర్ ఆడతాడు అనుకుంటున్న సమయంలో వికెట్ పడింది. ఇద్దరు లివింగ్స్టన్కే పడ్డారు. లివింగ్స్టన్ అద్భుతమైన రీతిలో స్పిన్ వేస్తున్నాడు అక్కడ. హర్ప్రీత్ బ్రార్ కన్నా ఎవరైతే రెగ్యులర్ లెగ్ స్పిన్నర్ ఉన్నాడో, రెగ్యులర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడో, అతనికన్నా ఇతర లెగ్ స్పిన్లే బాగా వర్కౌట్ అవుతున్నాయి. లెగ్ స్పిన్లు, ఆఫ్ స్పిన్లు అన్నీ వేసేస్తున్నాడు. అందుకే రాహుల్ చార్ అనే ఒక ఆప్షన్ అనేది లేకుండా ఉండడం వాళ్ళని హర్ట్ చేస్తుంది. బట్ సమ్హౌ దే ఆర్ ఓకే విత్ దట్ కాల్, ఎందుకంటే అతని ఫామ్ అనేది సరిగా లేదు కాబట్టి. శామ్ కరన్స్ క్యాప్టెన్సీని మెచ్చుకోవాలి. అండ్ చక్కగా బౌలింగ్ రొటేషన్స్ అనేవి కనిపించాయి. ఫీల్డ్స్ అనేవి కూడా బాగా రెడీగా అనిపించాయి. మిల్లర్ రాగానే రబాడాని తీసుకొచ్చి ఒక ఓవర్ వేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత లివింగ్స్టన్ వికెట్ తీసేస్తూ వచ్చాడు. కానీ ఒకటి గమనించండి మీరు, ప్రతిసారి ఆ 7 runs per over మార్క్ని అయితే దిగకుండా ఉన్నారు గుజరాత్ టైటన్స్. దానివల్ల ఏమైందంటే 1 big over సమ్వేర్, ఎక్కడో ఒక 13-15 ఓవర్లు వచ్చిందంటే కనుక సరిపోయేది వాళ్ళకి. సో ఎప్పుడు ఎక్కడా కొంచెం ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఓవర్లు ది ఎన్ష్యూర్ దట్ 5, 7, 8 ఇట్లాంటి రన్స్ వచ్చే ప్రయత్నమే చేశారు. పవర్ ప్లే తర్వాత వాళ్ళు ఏదో స్లో అయ్యారని మనం మాట్లాడుకున్నాం. అదే రీతిలో వాళ్ళ 7 runs per over టార్గెట్ అనేది మాత్రం తెస్తూనే వచ్చారు. సో వాళ్ళు ఎక్కడా కూడా బిహైండ్ ద గేమ్ వల్ల దే డిడ్ నాట్ గో అహెడ్ ఆఫ్ ద గేమ్. అహెడ్ ఆఫ్ ద గేమ్ వెళ్ళి ఆడిన ప్రయత్నాలు ఎక్కడా చేయలేదు. వాళ్ళకి ఇబ్బంది అయింది. బట్ బిహైండ్ ద గేమ్ ఉండకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. అండ్ దెన్ ఇటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రూపంలో గ్యాంబుల్ తీసుకోవాలి. సో ఎవరు ఆ గ్యాంబుల్ తీసుకుంటారు? ఫీల్డింగ్ సైడే గ్యాంబుల్ తీసుకోవాలి. వికెట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా తేవాతి ఉన్నాడు, షారుఖ్ ఖాన్ ఉన్నాడు, రషీద్ ఖాన్ ఉన్నాడు, తర్వాత సాయి కిషోర్ కాస్త బ్యాట్ పట్టుకోగలి, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ ఆడడానికి. సో ఎట్లాగైనా సరే ఇక్కడ మనం మిల్లర్ని తీసేసాం, సహాన్ తీసేసాం, గిల్ని తీసేసాం, బాగానే అజ్మత్ ఉమర్ జాన్ కూడా తీసేద్దాం, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు బౌలింగ్లో ఎక్కడొక్కడ గ్యాంబుల్ తీసుకోవాలి.
బ్యాటర్స్ కూడా ఎక్కడో అక్కడ గ్యాంబోల్ తీసుకొని ఆడాలి. ఆ గ్యాంబోల్లో హర్ప్రీత్ బ్రార్ ఆ బ్యాటర్స్కి కనిపించాడు. సో అతన్ని జాగ్రత్తగా ఆడేశారు. రన్లు అతని దగ్గర నుంచి తెచ్చేసుకున్నారు. రబాడాని కొంచెం జాగ్రత్తగా ఆడారు. హర్షల్ పటేల్ కాస్త జాగ్రత్తగా ఆడారు. శామ్ కర్న్ అడప కొన్ని 4లు కొట్టారు. అతన్ని జాగ్రత్తగా ఆడారు. బట్ బ్రార్ని మాత్రం కాస్త రన్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు. సో ఇన్ ది ఎండ్ ఏమైందంటే ఆల్మోస్ట్ 9 runs per over, 4 overs 35. అది పెద్ద 9 runs per over 10 runs per over విషయం కాదు, అక్కడ అయిపోయే మ్యాచ్ అది. బట్ దే నీడెడ్ 1 solid strong over. వాళ్ళకి 2 దొరికాయి. ఒకటి హర్ప్రీత్ బ్రార్ వేసినప్పుడు అక్కడ గ్యాంబుల్ ఇందాకే చెప్పా, తెవాటియా గ్యాంబుల్ తీసుకున్నాడు, బాగా ఆడాడు. తర్వాత రబాడా వేసిన ఓవర్లు 20 పరుగులు వచ్చాయి. రబాడా వేసిన ఓవర్ మొత్తం రూపురేఖల్ని మార్చేసింది. 3 overs 25, 26 కావాలి వాళ్ళకి. రబాడా ఒక టైట్ ఓవర్ వేసి ఒక 7-8 runs ఓవర్ ఇచ్చి ఒక వికెట్ తీశాడంటే కనుక 2 overs 17-18 runs, ఇట్ క్యాన్ బి ఎనీబడీస్ గేమ్ అనుకున్న తరుణంలో రబాడా బౌలింగ్లో 20 పరుగులు వచ్చాయి. అండ్ తెవాటియా కొన్ని షాట్లు ఆడు, ముందుకు వచ్చి ఒక షాట్ కొట్టాడు, గట్సీ షాట్ అది. అసలు తెవాటియా మాత్రమే చేయగలడు. తెవాటియా అండ్ పంజాబ్ కింగ్స్ అది హిస్టరీయే వేరు. 5 బాల్ 5 6లు కొట్టిన మనిషిన వాళ్ళ టీంకి అగేన్స్ట్. కానీ ఈసారి కూడా వచ్చాడు, ముందుకు వచ్చి 4 కొట్టాడు, కీపర్ నుంచి ఒక షాట్ కొట్టాడు. అంతకుముందు షారుఖ్ ఖాన్ ఒక 6 కొట్టాడు. సో ఆ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. 20 పరుగులు వచ్చేసరికి 2 overs 5 runs కావాలి. అప్పటికి హర్షల్ పటేల్ లాస్ట్ మ్యాచ్ బాగా వేసాడు, ఈ మ్యాచ్ బాగా వేసాడు. హర్షల్ పటేల్ వచ్చి వికెట్ తీశాడు, టకటక వికెట్ తీశాడు. లాస్ట్లో రషీద్ ఖాన్ కూడా వచ్చి ఆడుతుంటే రషీద్ ఖాన్ వికెట్ తీశాడు. హర్షల్ పటేల్ దగ్గర నుంచి మ్యాసివ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అండ్ ఇటువంటి డిఫెన్స్ చేస్తున్నప్పుడు హర్షల్ పటేల్ వాజ్ ద వీక్ లింక్. ఓవరాల్గా మనం ఫిగర్స్ చూసుకుంటే అతను స్ట్రాంగ్గా అతను ఎండ్ హోల్డ్ చేసుకున్నాడు. ఇక్కడ ఎక్కడో అక్కడ మనం మాట్లాడుతున్నాం కదా, ఒక 7 runs per over అనేది 1 bowler హ్యావింగ్ ఎ బ్యాడ్ డే గాన్ కేస్. బ్యాడ్ డే కూడా అక్కర్లే, యావరేజ్ డే వచ్చినా గాన్ కేస్. అలాంటి యావరేజ్ డే బ్రార్కి వచ్చింది, 1 bad over రబాడాకి వచ్చింది. ఇంకా ఆపేదే ఉంది. ఇక లాస్ట్లో ఇక 1 overలో వాళ్ళు కొట్టాల్సిందంత స్కోర్స్ వర్ ఆల్రెడీ లెవెల్. స్కోర్స్ లెవెల్ అయ్యాకే అక్కడ రషీద్ ఖాన్ వికెట్ పడింది. సో లాస్ట్లో తెవాటియా ఫినిష్ చేసేసాడు. అండ్ తెవాటియాస్ ఇన్నింగ్స్ అనేది నా దృష్టి ఎస్ చాలా రకరకాల కాంట్రిబ్యూషన్స్ బ్యాటింగ్లో కూడా వచ్చాయి. బట్ ఈ తెవాటియా ఇన్నింగ్స్ అనేది గుజరాత్ టైటన్స్కి భలే ఊపును అందిస్తుంది. తెవాటియా బాగా ఆడాడంటే కనుక ఎంటైర్ టీమ్ విల్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఈయన ఒక మిరాకిల్ మ్యాన్. ఈ మనిషి ఎప్పుడు ఎక్కడి నుంచి విజయం సాధించేస్తాడో తెలియదు. ఇది మిరాకిల్ అనడానికి లేదు, కానీ మంచి ఫినిష్. అండ్ పంజాబ్కి ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళ క్లోజ్ మ్యాచెస్ అన్నింటినీ కూడా, అంటే క్లోజ్ మ్యాచ్ అవుతుందని ఎవరికి తెలియదు, బట్ క్లోజ్ దాకా తీసుకెళ్ళగలిగారు. ప్రతి మ్యాచ్ని క్లోజ్ అవుట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేయగలిగారు. వాళ్ళు ఓడిపోతూ వచ్చారు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళు లాస్ట్ దాకా తీసుకుని రాజస్థాన్తో ఓడిపోయారు, లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, అంతకుముందు SRS ఓడిపోయారు. వాళ్ళు దే డిడ్ ఎవ్రీథింగ్. లాస్ట్లో వాడు ఓడిపోతూ వచ్చారు కాదనట్లా. బట్ ఆ ఓటమి విషయం పక్కన పెట్టండి. ముంబై ఇండియన్స్కి అగేన్స్ట్గా ఆల్మోస్ట్ గెలిచేశారు, లాస్ట్లో కొంచెం సతికిలబడ్డారు. లాస్ట్ ఓవర్ ఫినిషెస్ కనిపించాయి, ఇది కూడా లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది. బట్ వాళ్ళ బ్యాటింగ్ నీడ్స్ టు స్టెప్ అప్. వాళ్ళ బ్యాటింగ్ పని చేయట్లేదు. స్మాష్ బ్రోస్ ఎన్నాళ్ళు ఆడతారు? రవిసిమ్రన్ సింగ్ ఆడిన తర్వాత లివింగ్స్టన్ దగ్గర నుంచి ఒక రోల్ కావాలి, ఒక ఆట కావాలి, రైలీ రుసో దగ్గర నుంచి ఒక ఆట కావాలి, ఏమీ రాల. అండ్ దానివల్ల అక్కడ ఇబ్బంది అనేది ఎదురైంది వాళ్ళకి. గుజరాత్ టైటన్స్ స్టిల్ వాళ్ళ బ్యాటింగ్లోనూ సమస్యలు ఉన్నాయి. సాయి సుదర్శన్ చాలా స్లోగా ఆడాడు, లెస్ దెన్ రన్ బాల్ ఇన్నింగ్స్ అనేది ఆడాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక బెటర్గానే ఇక్కడ తయారైందనే చెప్పాలి. ఆ ఒక వర్క్ అనేది సరిగ్గా జరిగిందనే చెప్పాలి. అక్కడ కొంచెం స్లో అయినా తెవాటియా బాగా ఆడేసరికి విజయం పంజాబ్ కింగ్స్ దగ్గర నుంచి గుజరాత్ టైటన్స్ లాక్కున్నారని చెప్పాలి. మీరేమనుకుంటున్నారు?